అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. బాధూలన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరస్త్రియాదుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం ద్విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం సవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథం దధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభను మనసారా అభినందిస్తున్నాను. విషయం చక్కగా అవగాహన చేసుకున్నారు, చక్కగా వివరించారు. కాకపోతే చిన్న ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉండాలి అంటే, ఇవాళ ఆమె మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మొత్తం అంతా వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని ఇది 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 ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ అని మనలో మననమే అనుకుంటూ, మనసులో కాకుండా బయటికి అంటూ ఉంటాం చూసారా, అలా ప్రిపేర్ అవుతూ ఉంటాం చూసారా, అలాంటి ధోరణిలో సాగింది. అంచేత అంత పర్ఫెక్ట్ గానే సాగింది, కానీ ఎదుటి వాళ్లతో లింక్ అవ్వటం లేదు. ఇది మనం వాళ్ళకి అందిస్తున్నాము అనేటటువంటి భావన లేదనమాట. అందుకని విషయం తెలుసుకోవడం, విషయాన్ని అవగాహన చేసుకోవడం, విషయాన్ని వివరించటం అంతవరకు చాలా బాగుంది. కానీ ఆ వివరించేటప్పుడు ఎదుటి వారితో కూడా మనం కాస్త వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటే దాంట్లో ఇంకా నిండుతనం వస్తుంది అనేది మొట్టమొదటి సూచన. మీరందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు, అంచేత చక్కగా ఆ రకమైనటువంటి భావనతో కూడా వెళితే విషయం ఎదుటి వాళ్ళకి ఇంకా మంచిగా రీచ్ అవుతుంది. అదొక సూచన. విషయం శ్లోకానుసంధానం అంతా కరెక్ట్ గా చేశారు. చిన్న చిన్న సవరణలు ఎక్కడ అంటే, విప్రకర్షణ కాదు, విప్రకర్ష నా అక్కర్లేదు అక్కడ. దేశ విప్రకర్ష, కాల విప్రకర్ష అంటే సరిపోతుంది అక్కడ. అలాగే విశ్వజనీనమేతదితిథి అనే శ్లోకంలో ఉంది. విశ్వజనీనమే అనేది పదం కాదు, విశ్వజనీనం అనేది పదం. విశ్వజనీనం ఏతత్ కలిస్తే విశ్వజనీనమేతత్ అయింది. అంటే అది విశ్వజనీనమే అనేది పదంగా కాకుండా విశ్వజనీనం అనేది పదంగా మనం తీసుకోవాలి. ఇక శ్రీమద్వ్యోమ అన్న చోట అది శృతివాక్యం కాదు, శృతివాక్యాన్ని స్ఫురింప చేస్తోంది. శృతిలో పరమ వ్యోమ అనేటటువంటి ప్రయోగం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ దాన్ని స్ఫురింప చేస్తూ శ్రీమద్వ్యోమ అన్నారు. పరమే వ్యోమన్ అనేది శృతివాక్యం. అలా స్ఫురింప చేస్తూ విలక్షణత్వాన్ని తెలియచేస్తూ శ్రీమద్ అనేటటువంటి విశేషణం వ్యోమ అనే పదానికి చేర్చారు అని చెప్పుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న సవరణలు తప్ప విషయ అవగాహన కానీ, శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ, అభ్యాసం కానీ వేటిలోనూ లోటు లేనటువంటి మన శోభ.
ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో ఇతోధికమైనటువంటి సదవకాశాలను పొంది, సద్గ్రంథాలని అధ్యయనం చేసి, సంప్రదాయ సేవలో తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకం, నిన్నటి శ్లోకం. వచ్చేసాం మనం రంగనాథుని సన్నిధికి చేరిపోయాం. ఇక హాయిగా రంగనాథుని సేవించటం, ఆ రంగనాథుని దగ్గర కైంకర్య ప్రార్థనని చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధర అని మణవాళ మహామునుల్ని పెరియజీయరుని గురించి చెప్తారు. నిరంతరం మంత్రరత్నానుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి వారు, అందుకే అలా పెదవులు కదులుతూనే ఉండేవి అని. అలాగే ద్వయం అర్థానుసంధానేన సహా సదా ఏవం వక్త అని రంగనాథుడే స్వయంగా భగవద్ రామానువులకి సూచన చేశారు. అంచేత నిరంతరము అనుసంధానం చేసుకుని ఆనందాన్ని పొందేటటువంటి మంత్రము ద్వయమంత్రం అయితే ఆ అదృష్టం మన గోష్ఠికి కూడా కలుగుతుంది. మనం కూడా అర్థానుసంధాన రూపంగానే ఈ శ్రీరంగరాజస్తవ అర్థానుసంధానం చేసుకుంటున్నాం. అందులో మంత్రరత్నంలో ఉత్తరఖండార్థాన్ని ఉత్తర శతకం ప్రతిపాదిస్తోంది. ఆ ఉత్తరఖండంలో శ్రీమతే నారాయణ అన్నంత వరకు అయిపోయింది. నారాయణాయ అని అనుకుంటున్నాం అనమాట. మనం ఇది కూడా మనం మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరులమయే చేస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైన కైంకర్యంగా భావిస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతేథం తత్రైవ కేపి చ పలాస్థలభీ భవంతి. శ్రీమద్వ్యోమ నసీమ వాంగ్మనసయోః సర్వేవతారాః క్వచిత్ కాలే విశ్వజనీనమేతదితిథి శ్రీరంగధామన్యథ ఆర్తస్వాగతికైః కృపాకలుషితైః ఆలోకితైరార్ద్రయన్ విశ్వత్రాణ విమర్శన స్ఖలితయా నిద్రాసి జాగరీయయా. ఇంతవరకు అనుసంధానం చేసుకున్న అర్థంతో. అక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది శ్లోకంలో. నేను నిన్న స్ఖలితయ అనే చదివాను, కరెక్ట్ చేసుకోమని చెప్పలేదు మీకు. సా కింద ఛావొత్తు ఉంది, ఛా కాకుండా ఖావొత్తు ఉండాలి. స్ఖలనం అంటే జారిపోవటం అని అర్థం అన్నమాట. స్ఖలితయ అని దిద్దుకుందాం. విభవావతార వైభవంలో అర్చావతార పరాకాష్ఠని చెప్పి సౌలభ్య పరాకాష్ఠ అర్చావతారము అని, అది విశ్వజనీనమైనది అంటూ ఆ అర్చామూర్తి మూలకందం ముకుందం అనడానికి తగిన రీతిలో ఉన్న శ్రీరంగనాథ స్వామి అని నిన్నటి శ్లోకంలో పెరే పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని మనకి తెలియచేశారు. అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఇక్కడికి ఆయన వేంచేసి ఉన్నాడు. విశ్వ త్రాణం కోసం నిరంతరం ఆయన చింతన చేస్తూ ఉన్నాడు. యోగ నిద్రని ఆయన ధరించి ఉన్నాడు అని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో ఆయన నేత్రాలు, ఆయన చూపులు, ఆలోకనములు, ఆర్తస్వాగతికములు, కృపా కలుషితములు అని రెండు విశేషణాలు అందులో మనకి తెలియచేశారు. అమ్మ యొక్క నేత్ర కటాక్ష వైభవాన్ని భట్టర్ వారు వర్ణించారు శ్రీగుణ రత్న కోశంలో. ఇందులో స్వామి యొక్క కటాక్ష వైభవాన్ని మనకు చెప్తున్నారు. ఇంతకు ముందు పూర్వ శతకంలో కూడా చదువుకున్నాం. ఇందులో ఉండేటటువంటి పదాలు, శ్రీగుణరత్న కోశంలో ఉండేటటువంటి పదాలు కొంచెం మనకి సరిపోతూ ఉంటాయి. అలా అమ్మ ఆలోకన వైభవాన్ని చెప్పడానికి ఆనందాత్మభి అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. శ్లోకం అంతా మీకు వచ్చిందే. ఆనంద స్వరూపాలు అంటూ ప్రారంభిస్తారు. ఆనందాత్మభిరీస మజ్జన మదక్షీబాలసైరాగల ప్రేమార్ద్రై అంటూ ఆ శ్లోకం సాగుతుంది. ఆగళ ప్రేమాద్రై కృపా సంప్లావిత అస్మాదృశై అంటూ కృపా సంప్లావిత అనేటటువంటి పదం ఆ కృపతో మనలని తడిపేసేటటువంటివి అని చెప్తారు. ఇక్కడ ఆర్ద్రయన్
అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. ఆగళ ప్రేమార్ద్రై అనేటటువంటి పదప్రయోగం అక్కడ శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఆగళ ప్రేమ ఆకంఠ వారిధర అనే శ్లోకంలో కంఠం వరకు నీరు నిండిన అంటే నిండుగా నీటితో ఉన్న అని ఎలా చెప్పుకున్నామో, ఆగళ ప్రేమ అంటే పీకమయ్య ప్రేమ ఉందన్నమాట. నిండైనటువంటి ప్రేమ ఉంది. దాంతో ఆర్ద్రములై ఆ ప్రేమ చూపులలో కనపడుతోంది. కృపా సంప్లావిత అస్మాదృశై అన్న చోట. అలాగే నిన్నటి శ్లోకంలో కృపా కలుషితై అనేటటువంటి చోట కృపము చేత కలుషితములు అంటే ఎప్పుడూ కృప అధికంగా పొంగి పొరలుతూనే ఉంటుంది, నిండైనటువంటి కృపతో కూడినవి అనంటూ వాటితో మనని ఆయన ఆర్ద్రయన్ అన్నారు. అక్కడ సంప్లావిత అస్మాదృశై అంటారు. తడిపేస్తున్నది అమ్మ తన చూపులతో మనని. స్వామి కూడా మనకి చల్లతనాన్ని కలిగిస్తున్నాడు. ఆ కటాక్ష వీక్షణం వల్ల మనలో ఉండేటటువంటి ఆర్తి నివృత్తం అవుతోంది, పోతోంది అని అనుకున్నాం. ఇక్కడ చూడండి, మనం తడిసిపోవటం లేదు. స్వామి మనని తన చూపులతో తడుపుతున్నాడు. అమ్మ మనని తన చూపులతో తడుపుతోంది. ఈ రెండిటికి తేడా ఏమిటి అంటే, పిల్లల్ని స్నానం చెయ్యి అంటే వాళ్ళంతట వాళ్ళు కనుక స్నానం చేస్తే సరిగ్గా ఆ కుళ్ళు అంతా పోదు. ఏదో మాట వరసకి స్నానం చేసేవా అంటే చేసేమో అన్నట్టుగా చేసుకొని వస్తారు వాళ్ళు. కానీ అదే తల్లి దగ్గరుండి చక్కగా ఒళ్ళు నలిచి నీళ్లు పోసింది అనుకోండి, పూర్తిగా ఆ కల్మషం అంతా కూడా దూరం అయిపోతుంది. మనంతట మనం స్నానం చెయ్యటానికి, తల్లి మనని స్నానం చేయించటానికి ఎలా తేడా ఉందో, అలాగే ఆ భగవత్ తత్వాన్ని మన జ్ఞానంతో మన తార్తిని మనం తీర్చుకోవటానికి ఆ అమ్మ కానీ స్వామి కానీ తమ కటాక్షంతో మనని తడపడానికి అంతటి తేడా ఉంది అంటారు. అందుకే కృపా సంప్లావితం అంటే తల్లే మనని చక్కగా పరిశుద్ధంగా చేస్తోంది. మనలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ పోగొట్టి మనకి పరిశుద్ధిని కలిగిస్తోంది, అలా స్నానం చేయిస్తోంది అన్న అర్థం అక్కడ చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఆలోకితై ఆర్ద్రయన్ అంటున్నారు. మన ఆర్తి అంతా చల్లబడిచేటట్టుగా మన వైపు చూస్తున్నాడు స్వామి. మన కోసమే మన రక్షణ చింతనే చేస్తూ ఉన్నాడు అని వెనుకటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అందుకే అర్చా సమాధిలో ఉన్న మాట్లాడకూడదు, కదలకూడదు, చెదరకూడదు అనేటటువంటి నియమాలు, ఆగమోక్తమైనటువంటి నియమాలు ఉన్నా ఆ నియమాలని పాటిస్తున్నట్లుగా ఉంటూనే ప్రేమని ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన దేంతో మాట్లాడతాడు అంటే చూపులతో మాట్లాడతాడు. మాటలు లేకుండానే మనతో సంభాషణ చేస్తూ ఉంటాడు అని అనేక స్థలాలలో పెద్దలు వర్ణిస్తూ ఉంటారు. దయాభరితై అపాంగై వాచం వినాపి వదసీవ. మాట అక్కర్లేకుండానే మాట్లాడుతున్నావు అన్నట్లుగా, అంటే మాటలతో పని లేకుండానే అభిప్రాయం చెప్తున్నావు అన్నట్లుగా ఉంటుంది ఆ స్వామి యొక్క ఆలోకనము అని. ఆ కటాక్ష వీక్షణ మన మీద ప్రసరింప చేస్తున్నాడు అని రంగనాథుడి సన్నిధికి మనని తీసుకొని వచ్చారు. అక్కడితోటి విభవ అవతార వైభవం పరిపూర్ణమైంది. అర్చావతారాన్ని కూడా అందులో ఒక భాగంగానే పరిగణించారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 శ్లోకాలలో రంగనాథుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ స్థిరవాసం చేస్తున్నాడు అనేటటువంటి ఆ 3 అంచెలుగా ఆయన శ్రీరంగానికి వేయించేసినటువంటి సన్నివేశాన్ని 3 శ్లోకాలలో మనకి చెప్తున్నారు. రంగనాథ వైభవమే చెప్పబడుతోంది, గుణ వైభవమే చెప్పబడుతుంది, సౌశీల్యము సౌలభ్యము అనేటటువంటి గుణాలు ఎలా ప్రకటితమవుతున్నాయో వాటినే చెప్తున్నారు. ఎక్కడ ఉండేవాడు, ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే దాన్ని మనం రంగనాథుడి గురించి తెలుసుకుంటే, మొట్టమొదట ఆ మూర్తి బ్రహ్మగారి చేత ఆరాధనలని పొందింది. తర్వాత
ఇక్ష్వాకు వంశస్థుల చేత ఆరాధనని పొందింది. తర్వాత ఇప్పుడు శ్రీరంగంలో అందరి చేత ఆరాధనలను పొందుతూ అందరికీ అందుబాటులో ఉంది అనేవి 3 రకాలైనటువంటి పరిస్థితులు. అందులో 3 శ్లోకాలలోనూ ఈ మూడింటిని గురించినటువంటి వివరణని చేస్తారు. ఎందుకలాగా అంటే చూడండి, మామూలుగా సర్దుకోవడం కానీ, పరిస్థితులు మారినా, లేదా గాలి మారినా, నీరు మారినా, దేశం మారినా, ఇల్లు మారినా, ప్రదేశం మారినా, వీటన్నింటికీ తట్టుకొని ఒకేలా ఉండడం అనేది సాధ్యం కాదు. అందులో పైనుంచి కిందకి రావడం అనేది మరింత కష్టం. సత్యలోకంలో బ్రహ్మగారి చేత అద్భుతమైనటువంటి రీతిలో ఆరాధనలను పొందినటువంటి ఆ రంగనాథుడే ఆ తర్వాత మానవ లోకంలోకి వచ్చి మహారాజుల చేత ఆరాధనని పొందాడు. ఆ తర్వాత ఈ సామాన్యమైనటువంటి సంసార మండలంలోకి వచ్చి అయోధ్య నుంచి ఎక్కడికి వచ్చాడు? శ్రీరంగం దాకా కావేరీ తీరానికి వచ్చి మామూలు మానవుల చేత అర్చక పరాధీన అఖిలాత్మ స్థితి కలిగినటువంటి వాడే విరాజిల్లుతున్నాడు అని 3 శ్లోకాలలో 3 స్థితులని మనకి తెలియచేస్తారు. అందులో మొట్టమొదట బ్రహ్మగారి ద్వారా ఆరాధనలని అందుకుంటూ ఉండేటటువంటి స్థితిని ఈ 76వ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఈ ఈ నవరాత్రులలోనే పెరియ పెరుమాళ్ తిరునక్షత్రం, నంబెరుమాళ్ తిరునక్షత్రం 2 వస్తాయి. రంగనాథోత్సవం అనుసంధానం చేసుకునేటటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజున ఆ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండేటటువంటి బ్రహ్మగారిని మనం సేవిస్తున్నాము. శ్లోకాన్ని జాగ్రత్తగా అనుసంధానం చేసుకుందాం. సర్గాభ్యాస విశాలయా నిజధియా జానన్ అనంతేశయం భారత్యా సహధర్మచారరతయా స్వాధీన సంకీర్తన కల్పానేవ బహూన్ కమండలుగళత్ గంగాప్లుతో పూజయత్ బ్రహ్మా త్వాం ముఖలోచనాంజలిపుటైః పద్మైరివావర్జితైః. మళ్ళీ సర్గాభ్యాస విశాలయా నిజధియా జానన్ అనంతేశయం అనంతేశయం భారత్యా సహధర్మచారరతయా స్వాధీన సంకీర్తన కల్పానేవ బహూన్ కమండలుగళద్గంగాప్లుతో పూజయత్ బ్రహ్మా త్వాం ముఖ లోచనాంజలిపుటైః పద్మైరివా ఆవర్జితైః. ఇది శ్లోకం. ఇందులో కూడా మనకి సంబోధనార్థకమైనటువంటి పదం లేదు, విశేషించి ప్రత్యేకంగా లేదు. కానీ త్వాం నిన్ను అని ఎదురుగా రంగనాథుడితో సంవదిస్తున్నట్లుగానే శ్లోక రచన సాగుతోంది. ఇక క్రియాపదం ఒకటే క్రియాపదం ఉంది. అపూజయత్ అనేది క్రియాపదం. 3వ పాదం చివరిలో ఉంది, గమనించండి. అపూజయత్ క్రియాపదం. సంబోధనార్థకమైనటువంటి పదం ఇందులో లేదు. అపూజయత్ అంటే పూజించెను అని అర్థం. ఎవరు అంటే కర్తృపదం అక్కడ కనిపిస్తుంది. బ్రహ్మ అనేటటువంటి పదం. బ్రహ్మ అని ఒక పదం వచ్చింది మనకి ఏ శ్లోకంలో అంటే కృష్ణావతార వైభవాన్ని చెప్పేటప్పుడు బ్రహ్మ స్తనందయమయాచత, అక్కడ పరబ్రహ్మ వాచకంగా ఉంది బ్రహ్మ అనేది. ఇక్కడ బ్రహ్మ అని చతుర్ముఖ బ్రహ్మకి వాచకంగా ఉంది ఈ పదం. చతుర్ముఖ వాచకమైనప్పుడు ఎలా ఉంటుంది, పరబ్రహ్మ వాచకమైనప్పుడు ఎలా ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. జానన్ అనేది ఒకటి ఉంది, అవాంతర క్రియగా దాన్ని తెలుసుకోవచ్చు మనం. పరిపూర్ణమైనటువంటి క్రియ అపోజయత్ అన్నదే క్రియ. అలాగే ఆప్లుత అనేది కూడా మరొకటి ఉంది, అది మనకి అవాంతర క్రియగా చెప్పుకోవచ్చు. బ్రహ్మపదం మనకి ఇంతకు ముందు మొదటి వాటిల్లో చాలా సార్లు వచ్చింది. ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మ అనేటటువంటి పదం చతుర్ముఖ బ్రహ్మకి వాచకమైనది. ఇప్పుడు క్రియాపదం మనం చెప్పుకున్నాము బ్రహ్మ అపూజయత్.
అని. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అపూజయత్ నిన్ను పూజించాడు. నిన్ను అనే పదం ఎక్కడుంది? త్వాం అపూజయత్. బ్రహ్మ త్వాం అపూజయత్ అనేది వాక్యం అన్నమాట. ఆ పూజ ఎలా చేశాడు అనేది మిగిలిన శ్లోకంలో అంతా చెప్పబడుతోంది ఇందులో. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడానికి ముందు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టమైనటువంటి సంప్రదాయాన్ని బట్టి అక్కడ ఆరాధనలు కానీ ఉత్సవాలు కానీ నిర్వహింపబడుతూ ఉంటాయి. ఇవాళ మనుషులలో అవగాహన రాహిత్యం వల్ల ప్రతి విషయంలోనూ కూడా ఒక దోషారోపణ చేసి వాద ప్రతివాదాలతోటి అసలు విషయాన్ని సందేహాస్పదంగా చేసేస్తూ ఉండేటటువంటి స్థితులు వస్తున్నాయి. అలాంటి ఈ అర్చారూపుడే ఈ ఈ కాలంలో అర్చనలు అందుకునేటటువంటి ఆలయాలలో సిద్ధాంతాలు కానీ ఆలయాలకు ఉండేటటువంటి సంప్రదాయాలు కానీ వేటికి వాటికే ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా అన్ని దేవాలయాల్లోనూ కూడా బ్రహ్మోత్సవాలు అనేవి జరుపుతారు. ఆ బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాన్ని చేస్తూ ఉంటారు. అది వారి వారి ఆగమోక్తమైనటువంటి రీతిలో ఎన్ని రోజులు అలా సంకల్పం ఎలా చేసుకుంటారో ఆ ప్రకారంగా. శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి 4 పర్యాయాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బ్రహ్మోత్సవం కాదు, 4 పర్యాయాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇంతకు ముందు కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాము అంటే, ఆయన బ్రహ్మచేత ఆరాధనలను పొందాడు, అలాగే ఇక్ష్వాకు కుల రాజుల చేత ఆరాధనలను పొందాడు, ఇప్పుడు ఇక్కడ ఆరాధనలని పొందుతున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 4 బ్రహ్మోత్సవాలకి కారణం ఏమిటి? అన్ని చోట్ల 4 బ్రహ్మోత్సవాలు జరగటం లేదు కదా, శ్రీరంగంలోనే కదా జరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని వివాదం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అని ఆరోపణలు చేసుకోవచ్చు. అన్ని చోట్ల ఒకసారి జరిగితే ఇక్కడ 4 సార్లు ఎందుకు చేస్తున్నారు, ఫలాలు వాళ్ళెవరో దీన్ని పక్క దారి పట్టిస్తున్నారు, ఏమైనా అనొచ్చు. కానీ అలాంటి రోజులు వస్తున్నాయి. మనకి తెలిసిన పరిమితమైనటువంటి జ్ఞానంతో మంచి మాట కూడా తప్పు మాటగా వక్రీకరించేటటువంటి స్థితి మనం ఇవాళ వారి సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఎందుకు అక్కడ 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే, బ్రహ్మోత్సవం అంటేనే బ్రహ్మగారు మొట్టమొదటిగా చేసినటువంటి ఉత్సవము, గొప్పదైనటువంటి ఉత్సవము అని చెప్పబడుతుంది. ఆ బ్రహ్మోత్సవాలు పెరియ తిరునాళ్ అనేటటువంటి పేరుతో ఇప్పుడు ఈ పంగుని మాసంలో ఒకసారి జరుగుతాయి. దాన్ని పెరియ తిరునాళ్ అంటారు. అది బ్రహ్మగారు స్వామికి, రంగనాథ స్వామికి చేసినటువంటి ఉత్సవంగా చెప్పబడుతుంది. అది గంధర్వాళ్ తిరునక్షత్రమైనటువంటి ఈ రోజు నుంచి అంటే రోహిణి నక్షత్రంతో ప్రారంభమై అమ్మ తిరునక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రంతో పరిపూర్ణమవుతాయి. పంగుని బ్రహ్మోత్సవం అంటారు దాన్ని. దాన్ని బ్రహ్మగారు నిర్వహించారు. బ్రహ్మ పేరుతో చేయబడేటటువంటి ఉత్సవం పంగుని బ్రహ్మోత్సవం, పెరియ తిరునాళ్ అంటారు దానిని. ఆ తర్వాత వరుసగా 4 మాసాలలో జరుగుతాయి. మకరం, కుంభం, మీనం, మేషం. మేషం మొదటిది, మీనం చివరిది. దానికి ముందు ఉండేటటువంటి 2 మాసాలు మకరము, కుంభము. మకర మాసంలో జరిగేటటువంటి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు భూపతి తిరునాళ్ అని జరిపిస్తారు. రామచంద్ర స్వామి నిర్వహించినటువంటి ఉత్సవాలుగా వాటిని బ్రహ్మోత్సవాలుగా చెప్తున్నారు. పునర్వసు నక్షత్రంతో పూర్తి అయ్యేటట్లుగా మకర మాసంలో, తై మాసం అంటారు, అప్పుడు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలని భూపతి తిరునాళ్ అంటారు. పునర్వసుతో పూర్తవుతుంది. రామచంద్ర స్వామి చేసినటువంటి ఆరాధన, ఆయన తిరునక్షత్రం పునర్వసు కాబట్టి ఆ రకంగా వాటిని నిర్వహిస్తారు అని వాటి పేరు భూపతి తిరునాళ్ అని అంటారు. తర్వాత కుంభమాసంలో మళ్ళీ బ్రహ్మోత్సవాలు మళ్ళీ నెలలోనే జరుగుతాయి. ఇవి ఏకాదశితో పూర్తి అవుతాయి. అక్కడ నక్షత్రం కంటే కూడా తిథికి ప్రధానం. వీటిని
భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేశారు అని అంటారు. అంటే ఆచార్య ఆ ఆ, ఆచార్యులు చేసినటువంటి ఒక వ్యవస్థగా అక్కడ ఒక మా కుంభమాసంలో ఒక ఉత్సవాలు జరుగుతాయి. అవి బ్రహ్మోత్సవాలనే అంటారు. అయితే విశేషం ఏమిటి అందులో అంటే రథోత్సవం ఉండదు ఆ బ్రహ్మోత్సవాలలో. రథోత్సవానికి బదులుగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అది ఆ బ్రహ్మోత్సవాలకు ఉండేటటువంటి ప్రత్యేకత. ఏకాదశితో పూర్తి అయ్యేటట్లుగా నిర్వహిస్తారు. భగవద్ రామానుజులు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అంటారు. మకరంలో భూపతి తిరునాళ్ళు, కుంభంలో ఏకాదశిని చూసుకుని రథోత్సవం లేకుండా తెప్పోత్సవంతో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు, పెరియ తిరునాళ్ అనేటటువంటి పేరుతో బ్రహ్మగారు నిర్వహించినటువంటి ఉత్సవంగా జరిగేటటువంటి తిరునాళ్ళు మీనమాసంలో, ఇప్పుడు పంగుని మాసంలో నిర్వహిస్తారు. తర్వాత మళ్ళీ చిత్తిరై అంటారు. అదే వాళ్ళ చిత్రం, మన చిత్రం కాకుండా అది మేషమాసం అని అనుకుంటే అప్పుడు విరుప్పన్ తిరునాళ్ అంటారు వాటిని. రేవతి నక్షత్రంతో పూర్తి అయ్యేటట్లుగా ఆ మాసంలో బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తున్నారు. చోళరాజు ఒక ఆయన పేరుతో నిర్వహింపబడేటటువంటి ఉత్సవాలు అవి అని అంటారు. ఆ రాజుగారు వచ్చేసరికి ఉత్సవం అయిపోతే మళ్ళీ ఆయన పేరుతోటి ఉత్సవాన్ని నిర్వహించారు అని అంటారు. విరుప్పన్ తిరునాళ్ అంటారు వాటిని. అంటే ఏడాదికి 4 సార్లు బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు. అందులో పెరియ తిరునాళ్ అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆది బ్రహ్మోత్సవం అని చెప్పబడుతుంది. ఈ పంగుని మాసంలో నిర్వహింపబడేటటువంటి ఉత్సవం. దానికి ఈ రోజు అంకురార్పణ చేస్తారు. ఉత్సవ ప్రారంభం ఈ రోజు జరుగుతుందన్నమాట. అలాంటి విశిష్టత ఈ రోజు కొంది. అందుకే బ్రహ్మగారి ఆరాధనా విధానాన్ని మనం చెప్పుకుంటూ ఇది క్షేత్రాలను గురించినటువంటి ఆ విశిష్టతలని ఒకటే జరగాలి, ఇన్ని జరగకూడదు అని అనడానికి లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఆ స్థల మాహాత్మ్యాన్ని, అక్కడ పెద్దలు చేసినటువంటి వ్యవస్థని గౌరవించటం నేర్చుకోవాలి తప్ప ఊరికే దాన్ని అనవసరమైనటువంటి ఆ వాద ప్రతివాదాలు కానీ, దోషారోపణలు కానీ, ఏదో ఒక ప్రమాదం జరిగిపోతోంది అని కానీ, లేదా మన మనోభావాలు దెబ్బతింటున్నాయని కానీ, ఇలాంటి భావనలు ఈ కాలంలో పెరిగిపోతున్నాయి. ఇది మన దురదృష్టం. మనుషులకు సరి అయినటువంటి అవగాహన లేకపోవడమే దానికి కారణం అని అనుకుందాము. అందుకే ఇప్పుడు ఇందులో స్పష్టంగా మనకి బ్రహ్మగారి చేత ఆరాధనలను పొందాడు ఆయనకు తగిన రీతిలో, ఇక్ష్వాకుకులం చేత పొందాడు, తర్వాత ఇక్కడ ఆరాధనలని అందుకుంటున్నాడు అని ఇక్కడ స్పష్టతని మనకి ఇస్తున్నారు. అలా బ్రహ్మగారు నిత్యము ఆ రంగనాథుడికి ఆరాధన చేసేటటువంటి విధానము ఇందులో చెప్తున్నారు. ఆరాధన చేసుకోవాలి అంటే స్నానం చేయకుండా ఆరాధన చేసుకోలేం కదా, స్నానం చేస్తాం. ఆరాధన చెయ్యాలి అంటే ఆరాధన విధానం కూడా స్పష్టంగా తెలియాలి. ఎవరికి ఆరాధన సమర్పిస్తున్నామో ఆ దైవం యొక్క వైభవం కూడా మనకి స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు చేసుకునేటటువంటి ఆరాధనా పద్ధతి చాలా అందంగా మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రహ్మగారు ఎలా ఆరాధన చేస్తున్నాడు అంటే త్రికరణములతోటి ఆరాధనా విధిని నిర్వహిస్తున్నాడు. ఈ శ్లోకము పెరుమాళ్ తిరుముడిలో కులశేఖరుల యొక్క అనుభవాన్ని ప్రమేయంగా కలిగినటువంటి శ్లోకం, గుర్తుపెట్టుకోండి. ఈ భావననే కులశేఖరులు కూడా పెరుమాళ్ తిరుముడిలో మొదటి దశకంలో 3వ పాసురంలో మనకి స్పష్టం చేస్తున్నారు. కులశేఖరులు రంగయాత్ర కోసం ఎంత తాపత్రయపడ్డారో మనకి తెలుసు. శ్రీరంగనాథుణ్ణి సేవించడం ఎప్పుడో 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 అని వారు చాలా ఆర్తిని పొంది ఉంటున్నారు. కళ్ళార ఎప్పుడు చూస్తానో, నోరార ఎప్పుడు కీర్తన చేస్తానో, చేతులార ఎప్పుడు ఆ స్వామికి సేవ చేసుకుంటానో, ఆ సేవకులందరితోటి కలిసి, ఆ దాసులందరితోటి కలిసి ఎప్పుడు సేవ చేసుకుంటానో కదా అంటూ మొదటి దశకమే ఆ రకంగా సాగుతుంది. అలాంటి దశకంలో ఒక 3వ పాశురంలో కులశేఖరులు ఏ భావనలను అయితే తెలియచేశారో ఆ భావనలనే ఇందులో మనకి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది చదువుకోవడానికి ముందు మనం శ్రీరంగరాజస్తవంలో పూర్వ శతకంలో చివరి శ్లోకాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిత్యాభ్యర్చ విధి
ముఖ స్తోమ సంసయ్యమానై అనేటటువంటి ఆ శ్లోక పాదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆ రంగనాథుని యొక్క శ్రీపాదార విందములయందు సమర్పింపబడినటువంటి ఆ కమలములు ఇప్పటికీ వాడకుండా అలాగే కనిపిస్తున్నాయి అని అంటూ, సీతారాములు సమర్పించినటువంటి ఆ కమలములు ఎలా ఉన్నాయిట అంటే, రోజు శిరస్సు వంచి నమస్కారం చేసేటటువంటి బ్రహ్మగారి ముఖాలలాగా ఉన్నాయి అంటున్నారు. అంటే బ్రహ్మగారి యొక్క ముఖములు అరవిందములలా ఉంటున్నాయి. ఇవి బ్రహ్మ ముఖాల లేక సీతారాములు సమర్పించినటువంటి కమలాల అని సందేహం కలిగేటట్లుగా ఉంటున్నాయి. విధి ముఖ స్తోమ సంశయమానై. చివరి శ్లోకం. చివరి శ్లోకం అంటే అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి పూర్వ శతకంలో? ఆ సంఖ్య వస్తుంది. 127 శ్లోకాలు ఉన్నాయి. 127వ శ్లోకం వందే అంటూ ఆఖరికి నమః అనేటటువంటి పదాన్ని అందులో మనకి తెలియజేస్తారు. విధి శివ ముఖ నిత్యాభ్యర్చ విధి ముఖములు అంటే నిత్యము ఆరాధన చేసేటటువంటి బ్రహ్మ అని మనం వింటున్నాం. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, బ్రహ్మ అంటే ఒక్కరే బ్రహ్మ కాదు, బ్రహ్మాండములు అనేకములైనటువంటి బ్రహ్మాండములు ఉన్నాయి. అనేకులైనటువంటి బ్రహ్మలు ఉంటారు. బ్రహ్మ అనేది ఒక పదవి అని అనుకుంటున్నాం కదా. ఆ చతుర్ముఖ బ్రహ్మ అని మనం ఒకరిగా అనుకుంటున్నా అది జాత్యేక వచనం అని అనుకుంటే, ఆయనకి 4 ముఖాలు ఉంటే, అలాంటి బ్రహ్మలు అనేకులు ఉంటే, వాళ్ళు స్వామికి పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటే ఎన్ని పంకజములు రాసి పోసినట్లుగా ఉంటుందో ఒకసారి మనం భావన చేసుకోవచ్చు. అలాంటి బ్రహ్మగారు చేస్తూ ఉండేటటువంటి ఆరాధన విధానం ఇందులో చెప్పబడుతుంది. బ్రహ్మా త్వాం అపూజయత్. ఎలాగా అంటే, అరే పూజ చేసుకోవాలి, వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటాం కదా మనం. ముందు స్నానం చేశాడు ఆయన. ఎక్కడ స్నానం చేశాడు? ఏ నీటితో స్నానం చేశాడు అంటే చూడండి, మూడవ పాదం చూడండి. కమండలు గళత్ గంగా ప్లుత. కమండలు గళత్ గంగా, బ్రహ్మగారి చేతిలో ఉండేటటువంటి కమండలం. ఆ కమండలంలో ఉండేటటువంటి నీటిని పోసే కదా త్రివిక్రమావతార సమయంలో స్వామి యొక్క శ్రీపాదాన్ని ఆయన ప్రక్షాళన చేశాడు, కడిగాడు అని బ్రహ్మ కడిగిన పాదము అని అందుకే కదా మనకు ఉంటుంది. అదే గంగా నదిగా ప్రవహించింది అని కదా మనం వింటూ ఉంటాము. అంచేత ఆ బ్రహ్మగారు తన చేతిలో ఉండేటటువంటి కమండలం నీరే గంగగా అయింది తర్వాత. అంచేత కమండలంలో ఉండేటటువంటి నీటిని గంగా అని గంగా నదిగా భావన చేస్తున్నారు. కమండలు గళత్ గంగాప్లుత. ఆ నీటితోటి స్నానం చేసి అంటూ ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదట పూజ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలన్నమాట? స్నానం చెయ్యాలి. ఇది వరకు ఇప్పుడు పూజ చెయ్యాలంటే స్నానం చెయ్యాలి అంటే ఇంకా ఓకే అంటారు. కానీ భోజనం చెయ్యాలి అంటే స్నానం చెయ్యాలి అంటే మాత్రం నో అంటారు. అసలు ఆ నియమం ఎందుకు అని ప్రశ్నిస్తారు మన తర్వాతి తరఫుమారు. స్నాత్వా భుంజీత అనేది ఒక నియమం, కానీ అలాంటివన్నీ మరిచిపోతున్నాం మనం. కనీసం స్నానం దగ్గరైనా సరే, పూజ దగ్గరైనా సరే స్నానం చెయ్యకుండా ఇంకా పూజ చేసే స్థితికి దిగజారలేదు కాబట్టి మనం ఇప్పుడు ఆ క్రమాన్ని ఇందులో చెప్తున్నారు. గంగా ప్లుత. ఆ కమండలు జలతోటి ఆయన స్నానం చేసి పవిత్రుడై అంటున్నారు. అలా పవిత్రుడైన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, మొట్టమొదట మనం పూజ చేసేటప్పుడు ఉపచారాలన్నింటినీ సమర్పిస్తున్నాం చూసారా, అర్ఘ్యపాద్యాదులు అన్నీ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే ధ్యానం అని మొట్టమొదట ధ్యానం చేస్తాం. తర్వాత మిగిలినటువంటి ఉపచారాలన్నింటినీ ప్రారంభిస్తాం. స్తోత్రాలలో కూడా మనం ధ్యానం అని మొట్టమొదట ధ్యానమే కదా చేస్తాం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఎలా ధ్యానం చేస్తున్నాడు? ఆయనకు ఆ విశదమైనటువంటి జ్ఞానం ఎలా కలిగింది అంటే ప్రారంభం చేస్తున్నారు. సర్గాభ్యాస విశాలయా నిజధియా జానన్. జానన్ అంటే తెలుసుకుంటూ అని అర్థం. ఇక్కడ ధ్యానిస్తూ
అని ఒక అర్థం చెప్తున్నారు ఒక వ్యాఖ్యానంలో. శేషి సంబంధాన్ని తెలుసుకుంటూ అని చెప్తారు ఒక చోట. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి ఆరాధన చెయ్యాలి అంటే ఆయన మనకి స్వామి, మనము ఆయనకు దాసులము, మనము ఆయనకి చెందిన వారము, ఆయన మనని పొందినవాడు అనేటటువంటి సంబంధ జ్ఞానం మనకి కలగాలి కదా. స్వామి సొత్తు అనేటటువంటి భావం కలిగినప్పుడు ఆ ఆ జ్ఞానంతో మనం చేసేటటువంటి ధ్యానము చాలా పవిత్రమైనటువంటిది, అసలు నిజ స్వరూపాన్ని ఎరిగి చేసేటటువంటి ఆరాధన అవుతుందన్నమాట. మరి బ్రహ్మగారికి అంత విస్తృతమైనటువంటి జ్ఞానం ఎలా కలిగింది అంటే ఆయన సర్గాభ్యాస విశాలయా నిజ ధియా, సర్గాభ్యాసం చేశాడు ఆయన. సర్గము అంటే మనకి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. స్వర్గం వేరు, సర్గం వేరు. శ్రీస్తవంలో మనకి ఈ పదం వస్తుంది అని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటున్నాం మనం. సర్గము అంటే సృష్టి. బ్రహ్మగారు చేసే పని ఏమిటి? సృష్టి చేస్తారు. ఎప్పుడు చేస్తాడు ఆయన? ఎన్నో సార్లు చేస్తాడు, ఎన్నో కల్పాలలో చేస్తున్నాడు. బహూన్ కల్పాన్, అనేకమైనటువంటి కల్పములలో సర్గాభ్యాసం, సృష్టి చెయ్యడం అనేటటువంటి ఒక ప్రాక్టీస్ ఆయనకి అయిపోయింది. ఇందులో ఈ పదాన్ని బట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటటువంటి ఒక ప్రోవర్బ్ మనం గుర్తుపెట్టుకుందాం. అభ్యాసము కూసు విద్య అని మన భాషలో అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రాక్టీస్ ఎవరినైనా సరే పర్ఫెక్ట్ గా చేసేస్తుంది, అందులో సందేహం లేదు. జ్ఞానం కంటే కూడా అభ్యాసము చాలా అవసరమైనది అని చెప్తారు. గుర్తుపెట్టుకోండమ్మా. శ్రీరంగరాజు సంసేవన సంగోష్ఠి వాళ్ళు ఎవ్వరూ బీపీలు తెచ్చుకోకండి, ఎవ్వరూ బీపీ డౌన్ అయ్యేటట్లుగా చేసుకోకండి. అమ్మో రేపు పరీక్ష ఇవ్వాలి అంటే ఇవాళ ఏ జ్వరమో మరొకటో వచ్చే అంత బెంగపడాల్సినటువంటి అవసరం ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఎవరైనా అలా బెంగపడుతూ ఉంటే ఇప్పుడు కానీ రేపు కానీ రావలసినటువంటి జ్వరం ఏదో ముందే వచ్చేసి, తగ్గవలసినటువంటి బీపీ ఏదో ముందే తగ్గిపోయి, ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే మీలో ఉండేటటువంటి సమర్థత రాణించేది దేని వల్ల అంటే ప్రాక్టీస్ వల్ల. అభ్యాసం చక్కగా చేస్తున్నారా, నిశ్చింతగా మీరు ఉండవచ్చు, ఏమీ బెంగ అక్కర్లేదు. బ్రహ్మగారికి కూడా అంత జ్ఞానం కలగడానికి కారణం ఏమిటా అంటే సర్గాభ్యాసం. సృష్టి చేస్తూనే ఉన్నాడు. ఏ పనైనా సరే మనం అలా మళ్ళీ చేస్తే రాకుండా ఉండడం అనేదే ఉండదు. గుర్తుపెట్టుకోండి, సందేహం ఏమీ లేదు. ఎవ్వరూ బెంగపడాల్సిన అవసరం లేదు. నిజానికి మొన్న పద్మ వాళ్ళ గ్రూప్కి వచ్చినటువంటి శ్లోకాలు చాలా కష్టమైనటువంటి శ్లోకాలు, చాలా క్రిటికల్ గా అవుతున్నాయి అని అనుకున్నాను. చూస్తారా, భాష క్రిటికల్ గా ఉంది కానీ విషయం చాలా సులభంగానే ఉంది. ఆ శ్లోకాలలో అన్ని అవతార ప్రస్తావం కనుక భాష కొంచెం కష్టమైనటువంటి పదాలు ఉన్నాయి. కానీ నిజంగా మీకు ఇచ్చినటువంటి శ్లోకాలలో కష్టమైనటువంటి పార్ట్ ఏది అంటే మొదటి 30 శ్లోకాలే. మొదటి 30 శ్లోకాలలో ఉండేటటువంటి అంశం కానీ, పదాలు కానీ, విషయం కానీ ఏది అస్సలు అవగాహనకి రావడం కష్టం. లక్కీగా అది నేను ఆర్డర్ మార్చాను. ఎందుకు మార్చానో నాకు తెలియదు. మొదట అలా అనుకుని మార్చలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకు. మొదటి 10 శ్లోకాలు అంటే యతిరాజుకి కొంచెం అది సబ్జెక్ట్ కాబట్టి, తన డిగ్రీలో కూడా చదువుతోంది కాబట్టి కొంత పర్వాలేదు. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 11 నుంచి 20, 21 నుంచి 30 వరకు ఉండేటటువంటి శ్లోకాలలో మొత్తం సిద్ధాంతం అంతా, శాస్త్రీయమైనటువంటి విషయం అంతా ఉంది. విషయం అంతా తెలిస్తే కానీ శ్లోకంలో పదాలు పట్టుబడడం అనేది చాలా కష్టం. ఈ పదం ఇక్కడుంది, ఈ పదం ఇక్కడుంది అంటే విషయం తెలిస్తే, అర్థం తెలిస్తే అప్పుడు పదాన్ని గుర్తించడం కష్టం. ఆ విషయంలోకి వెళితే ఉన్నది కూడా పోతుంది. అలా ఉంది అక్కడ ఉండేటటువంటి కాఠిన్యం. అంతేగా నిజమైనటువంటి కష్టమైనటువంటి పార్ట్ ఆ పార్టే. కానీ దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు, ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. సాధనమున పనులు సమకూరు ధరలోన. అంచేత ఎవ్వరూ బెంగ పెట్టుకోకండి, ఎవ్వరూ ఒంటికి తెచ్చుకోకండి, ఎవ్వరూ మనస్సుని వికలం చేసుకోకండి. రంగనాథుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు. అభ్యాసం మాత్రం తప్పకుండా చెయ్యండి. ప్రాక్టీస్ మాత్రం బద్ధకించకుండా
చేస్తే సరిపోతుంది. అదే ప్రాక్టీస్ వల్ల ఇప్పుడు బ్రహ్మగారికి తెలివి మరింతగా పెరిగిపోయింది. మీరు కూడా బ్రహ్మలాగే అయిపోతారు ఈ అభ్యాసం చేస్తే. మీరు కూడా ఈ శాస్త్రీయమైన విషయాలన్నింటినీ, ఈ సిద్ధాంతాలన్నింటినీ అంత చక్కగాను చెప్పేయగలుగుతారనమాట. సర్గాభ్యాస విశాలయ, నేను కల్పిస్తున్నది కాదు, ప్రాక్టీస్ వల్ల కలిగేటటువంటి లాభం. లేకపోతే బ్రహ్మగారికి సర్గాభ్యాసం ఏమిటిట? ఆ అభ్యాసం వల్ల విశాలయ ధియా, బుద్ధి అలా 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 వికసిస్తోందా లేదా చెప్పండి. ఓ పదం వచ్చేసరికి మీరు ఆ శ్లోకంలో వచ్చింది, ఈ శ్లోకంలో వచ్చింది, అందులో వచ్చింది, ఇందులో వచ్చింది, ఈ కథ ఈ ప్రస్తావన ఇందులో వచ్చింది అని మీ బుద్ధి వికసిస్తోంది. ఎందుకు వికసిస్తోంది అంటే అభ్యాసం వల్ల వికసిస్తోంది. మన బుద్ధి వికసిస్తే బ్రహ్మగారికి బుద్ధి వికసించడంలో ఏం లోటండి? ఆయన సహజంగా తెలివైన వాడు కనుక అప్పుడు ఆయనకి పరమాత్మ తత్వం ఏమిటి, జీవతత్వం ఏమిటి, అచిత్తత్వం ఏమిటి అనేది స్పష్టంగా తెలిసిపోయింది. తత్వత్రయ జ్ఞానం పరిపూర్ణంగా కలిగింది. శేషి సంబంధం జ్ఞానం పరిపూర్ణంగా కలిగింది. అంచేత సర్గాభ్యాస విశాలయ నిజధియా జానన్, తన బుద్ధితోటి జానన్ ధ్యానిస్తూ అన్నాడు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండేటటువంటి తన జ్ఞానంతో భగవత్ తత్వాన్ని ముందుగా ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఏం చేసి ధ్యానం చేస్తున్నాడు అంటే స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. దేంతో స్నానం చేశాడు ఆయన అంటే తన కమండలులో ఉండేటటువంటి గంగాజలంతో స్నానం చేసి, తనకి ప్రాక్టీస్ వల్ల, సృష్టి చెయ్యటం వల్ల కలిగినటువంటి విశదమైనటువంటి జ్ఞానంతో పరమాత్మని ధ్యానం చేస్తూ అంటున్నాడు. అంటే ఇది మానసికమైనటువంటి పూజ. మనో వాక్ కాయములలో ముందు మనస్సులో తారకథ నిలుపుకుంటున్నాడు. ఇంతకీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడు ఆయన అంటే అనంతేశయం త్వాం, అనంతశాయివి అయినటువంటి నిన్ను. ఇవాళ మన కంటి ఎదురుగా మనం దర్శిస్తూ ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా బ్రహ్మగారు తన నేత్రాలతో తాను కూడా దర్శించినది అదే విగ్రహం ఇప్పటి వరకు కూడా మనకి అందుబాటులో ఉంది, కంటికి ఎదురుగా కనిపిస్తోంది. అలాంటి అనంతశాయి అయినటువంటి రంగనాథుణ్ణి జానన్, ధ్యానిస్తూ స్పష్టంగా తెలుసుకుంటూ, ఇప్పుడు చూసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత అనకుండా ఉండలేం. ఏదైనా మనకి బాగా తెలిసిపోయింది అనుకోండి, మనసులో దాని గురించినటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు దాన్ని చెప్పకుండా ఉండలేనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. ఆ స్థితి మనకి ఇప్పుడు కలుగుతోంది. మొదట అమ్మో బైహార్ట్ చెయ్యాలా అనే భయం, ఇప్పుడు ఆ బైహార్ట్ చెయ్యాలా అన్న భయం లేదు. ఎంత వేగం చెప్పేద్దామా, ఎంత బాగా చెప్పేద్దామా అనేటటువంటి ఒక ఆత్రత ఏర్పడుతోంది. గంగారావు గారు చూడండి, ప్రతిదానికి నేను చెప్తాను, నేను చేస్తాను అని ముందుకు వచ్చినట్లుగా తెలిసిపోతే, అభ్యాసం పర్ఫెక్ట్ గా ఉంటే చెప్పడానికి కూడా ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. అలాగే ఆయనకి విశాలమైనటువంటి జ్ఞానం కలిగింది, భగవత్ తత్వాన్ని తెలుసుకున్నాడు, ధ్యానం చేశాడు. ఇప్పుడు నోటితో దాన్ని అనాలి, వాక్కుతో చేసేటటువంటి అర్చన అనమాట. ఎలా చేస్తున్నాడు అంటే ఆయనకేమిటండి, సాక్షాత్తుగా సరస్వతీదేవే ఆయన ఇల్లాలు, ఇంకే ఆయనకు మాటలకి కొదవేముంటుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఆ ప్రాక్టీస్ వల్లేమో జ్ఞానం పూర్తిగా వికసించింది, చెప్పడానికి నోటికి మాటలు రావాలి అంటే ఆయనకే సరస్వతి ఆయన ఇంటి ఇల్లాలైనప్పుడు, ఆయన ముఖంలో ఉన్నప్పుడు పలకడంలో ఏ రకమైనటువంటి దోషాలు లేకుండానే పలుకుతాడు, అద్భుతంగా పలుకుతాడు ఆయన. భారత్యా, భారతీదేవి, సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఇల్లాలు. సహధర్మచార రతయా, పోనీ ఇల్లాలు ఉంటే మాత్రం ఆ ఇల్లాలు మాట వినే ఇల్లాలు కావాలి, అనుసరించే ఇల్లాలు కావాలి. అందుకే ఇక్కడ సహధర్మచార రతయా, ఆయన ఏం చేస్తే ఆయనని అనుసరించి సహధర్మచారిగా ఉండేటటువంటిదే ఆమె కనుక, ఆయన కీర్తన చేస్తే, ఆయన పూజ చేసుకుంటే ఈవిడ ఫోన్ చూసుకుంటూ కూర్చోదు, ఆమె కూడా స్తుతి చేస్తుంది, ఆమె కూడా ఆరాధన చేస్తుంది. ఇదివరకటి రోజులు జ్ఞాపకం చేసుకోండి.
మా ఆయనకి పిచ్చండి, పూజ గదిలోంచి పైకి రాడు, ఆయన కర్మ, ఏం చేస్తాం అని వీళ్ళు టీవీవో కంప్యూటరో చూసుకుంటూ హాయిగా తింటూ ఆనందంగా ఉండేటటువంటి దంపతులు కాదు ఇది. ఎవరి ఆనందం వారిది అనేటటువంటి దాంపత్యం కాదు. భారత్య సహధర్మచార రతయా, ఇంకేమిటవుతుంది, ఆ నోట్లోంచి అద్భుతమైనటువంటి స్థుతులు వెలువడుతున్నాయి అన్నమాట. స్వాధీన సంకీర్తన, స్వ అధీన సంకీర్తన. మనకి కాంతా చతుశ్లోకిలో బ్రహ్మే సాది సురవ్రజ సదయిత త్వద్దాస దాసీగణ అంటారు అమ్మవారిని. బ్రహ్మేంద్రాది సురవ్రజం అంటే బ్రహ్మారుద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా సదయిత తమ పత్నులతో కలిసి నీకు దాస దాసీగణంగా ఉన్నారమ్మా అని అంటారే. అలాగే ఇక్కడ రంగనాథుణ్ణి ఆరాధన చేసేటప్పుడు బ్రహ్మగారు తన సహధర్మచారిణి అయినటువంటి భారతీదేవితో కలిసి ఆమెకి అధీనంగా, ఆమె తనకి సహధర్మచారి కావటం వల్ల అద్భుతమైనటువంటి వాగ్వైభవంతో స్వాధీన సంకీర్తన, చక్కగా నిన్ను కీర్తిస్తున్నాడు. మొదట ధ్యానం చేశాడు, తర్వాత సంకీర్తన చేస్తున్నాడు ఆయన. ఎలా సంకీర్తన చేస్తున్నాడు పరమాత్మని అంటే, ఆయన బ్రహ్మ, ఆయనకు 4 ముఖాలు, 4 ముఖాలలోనూ 4 వేదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ 4 వేదాలతోటి ఆయన సంకీర్తన చేస్తున్నాడు. మరి 4 ఒకేసారి ప్లే చేస్తే అది క్లమ్జీగా ఉంటుంది కదా, ఏ వేదమేదో ఎలా తెలుస్తుంది అనేటటువంటి బెంగ అర్థం లేదు. అన్ని వేదాలతోటి కీర్తింపబడినటువంటి పురుష సూక్తంతో కీర్తిస్తున్నాడు అని వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారు. మనం వైకుంఠస్తవం చెప్పుకున్నప్పుడు ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. పురుష సూక్తానికి శ్రీమన్నారాయణునికి ఉండేటటువంటి పోలికలనన్నింటినీ చెప్తూ ఆ పురుష సూక్తము చాలా గొప్పది నారాయణునిలాగే అనేటటువంటి ఒక శ్లోకం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. సర్వశ్రుతిష్వనుగతం స్థిరం అప్రకంప్యం నారాయణాహ్వయధరం త్వమివానవజ్యం సూక్తంతు పౌరుషమశేష జగత్పవిత్రం త్వాముత్తమం పురుషమీశ ముదాజహార. ఆ పురుష సూక్ష్మమే నిన్ను ఉత్తముడైనటువంటి పురుషునిగా చెప్పిందయ్యా అంటారు. ఆ పురుష సూక్ష్మం ఏ శృతిలో పఠింపబడింది అంటే అన్ని శృతులలోనూ పఠింపబడింది, స్థిరమైనది. ఏ రకమైనటువంటి వాదాల చేత దాన్ని తక్కువ చేసేటటువంటి అవకాశం లేదు. నారాయణ వయధరం అంటారు. ఆ పేరే నారాయణానువాకం అని పెట్టబడింది. నారాయణ అంటే పురుష సూక్తంలోనే స్పష్టంగా నారాయణ నామం చెప్పబడింది. నారాయణ నామంతో స్వామి కీర్తింపబడ్డాడు అని అంటేనే మిగిలిన వాటికంటే పురుష సూక్తానికి ఉండేటటువంటి ప్రసిద్ధి, ప్రత్యేకత మనకి తెలుస్తుంది. మిగిలిన చోట్ల ఉండేటటువంటి పదాలను బట్టి వీళ్ళ వాళ్ళ, వాళ్ళ వీళ్ళ అనేటటువంటి సందేహం కలిగేటటువంటి అవకాశం ఉంటుందేమో. బ్రహ్మ, సత్ ఇలాంటి పదాలు అయితే, కానీ నారాయణ పదం దగ్గరికి వచ్చేటప్పటికి నారాయణ పరం బ్రహ్మ పరబ్రహ్మ అంటూ చెప్పడం చూసిన ఆ నారాయణాహ్వయధరం అనడంలో నారాయణం అనేటటువంటి నామాన్ని ధరించి ఉన్నవాడు పరమాత్మ. నారాయణ అనువాకం అనేటటువంటి ప్రసిద్ధిని పొంది ఉన్నది పురుష సూక్తం అంటారు. ఇక్కడ ఈ పురుష సూక్తానికి ప్రత్యేకత ఏమిటి అంటే ఇంకా సందేహం అక్కర్లేకుండా పరదైవం ఇదే అని అది ప్రతిపాదన చేస్తుంది. ఇవాళ నారాయణ అంటే తప్పనేటటువంటి స్థితికి వచ్చాను చూడండి. నారాయణ ఎందుకు ఉండాలి, రామ అంటే చాలు అనేటటువంటి స్థితిలో ఎంత మూర్ఖంగా మనం మాట్లాడుతున్నాము అంటే, నారాయణ అంటే ఇవాళ తప్పు మాట కింద వచ్చేంత స్థితికి దిగజారిపోయామంటే ఇలాంటి పరిస్థితిని పరమాత్మే మళ్ళీ చక్కదిద్దుకోవాలి. నారాయణ వయధరం అనడంలోనే పురుష సూక్తానికి ఉండేటటువంటి ప్రశ్న. అందుకే వేదేషు పౌరుషం సూక్ష్మం అంటారు. వేదాలలో ప్రధానమైనది పురుష సూక్ష్మము, భారతంలో ప్రధానమైనది భగవద్గీత, ధర్మశాస్త్రాలలో ప్రధానమైనది మనుస్మృతి. ఇంకొకటి ఉండిపోయింది, ఈ శ్లోకం కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం.
పురాణాలలో ప్రధానమైనది విష్ణు పురాణము అని అక్కడ మనం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆయన స్తుతిస్తున్నాడు, 4 ముఖాలతోటి స్తుతి చేస్తున్నాడు, స్వాధీన సంకీర్తనుడు అయి ఉంటున్నాడు అంటే పురుష సూక్తంతో అనే దాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. దీనికి నాన్ముఖం తిరువందాదిలో ఉండేటటువంటి ఒక పాశురాన్ని కూడా ప్రమేయంగా మనకి ఇస్తున్నారు. బ్రహ్మగారు వేదంతో స్తుతి చేస్తున్నాడు అన్నప్పుడు స్పష్టంగా పెరియవాచాంబిళ్ళై స్వామి వారు ఆ వేద సూక్తులు అంటే పురుష సూక్తంతో శృతిస్తున్నాడు అని అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు అని చెప్తారు. అందుకని స్వాధీన సంకీర్తనుడు అంటే పురుష సూక్తంతో ఆ రంగనాథుణ్ణి స్తుతి చేస్తున్నాడట. బ్రహ్మగారు గంగా స్నానం చేసి చక్కగా ధ్యానం చేసి నోరారా సంకీర్తనం చేస్తున్నాడు. తన భార్య సరస్వతి సహధర్మచారినితో కూడినటువంటి వాడై అని అంటున్నారు. అయిందా? కీర్తన అయిపోయిందా? చాలా ఇంకా ఏమైనా చెయ్యాలంటే అయ్యయ్యో 1-2 పూలైనా పెట్టకపోతే ఎలాగా అనిపిస్తుంది. పూలు చేసిన తర్వాత కదా పారాయణ చేసుకుంటాం, అర్చన చేసుకోవాలి కదా. ఎలా అర్చన చేస్తున్నాడు ఆయన అనంటే తర్వాత పదం చూడండి. బ్రహ్మా త్వాం ఏం పూలు పెట్టాడట అంటే ఆవర్జితై అంటున్నారు. అంటే ఎంచి ఎంచి కష్టపడి చక్కగా తీసుకొని వచ్చినటువంటి పుష్పాలు అంటున్నారు. ఇవాళ మనకు ఆ చాయిస్ ఉందా చెప్పండి? వాళ్ళు ఏది పంపిస్తే ఆ పూలతోటే వాడిన పూలు, ఊడిన పూలు, నిలవ పూలు, వాసన లేని పూలు ఇలాంటివి ఏవో ఒకటి పెట్టి పెరుమాళ్ళకి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన సర్వసహిష్ణువు కనుక వాటినే స్వీకరిస్తున్నాడు. కానీ ఒకప్పటి రోజులు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ అలాంటి అదృష్టాన్ని పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇగో ఇంకా వేసవి కాలం వస్తుంది, జాజులు మల్లెలు విర్రగా పూస్తాయి. హాయిగా పెరట్లో అద్భుతంగా మొగ్గ తొడిగి విచ్చుకొని వాసనలు వెదజల్లుతూ ఉండేటటువంటి పుష్పాలని రాత్రి మంచు పడితే తెల్లవారుజామునే లేచి చక్కగా కోసి వాటిని దండలు కట్టి పెరుమాళ్ళకి సమర్పించుకునేటటువంటి అదృష్టాన్ని ఎంతమంది ఇప్పటికీ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అలా బజార్లో కొని తెచ్చి అవే 3 రోజుల కిందటివైతే అవి తెచ్చి మళ్ళీ ఓ 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అవే కొంచెం పొదుపుగా చిన్న చిన్న కొంచెం కొంచెం పూలుగా మళ్ళీ దొరకవేమో అనేటట్లుగా ఆరాధన చేసుకునేటటువంటి దుస్థితి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కానీ చక్కగా కొయ్యలేక విసుగొచ్చేది, దండ కట్టలేక విసుగొచ్చేది. అంతగా మంచిగా బొండు మల్లెలు కూడా అందంగా విడి అవి పెరుమాళ్ళకే ముందు తర్వాతే మిగిలిన వాటికి అన్నట్లుగా ఆరాధన చేసుకునేటటువంటి అదృష్టం ఉన్న వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కారం చెయ్యాలి. అలాగే ఆవర్జితై అంటున్నారు. బ్రహ్మగారు చాలా ప్రయత్నం చేసి ఆవర్జనం అంటే తీసుకొని రాబడిన అని అర్థం అనమాట. వాటిని చక్కగా తెచ్చుకున్నాడట. అలా కష్టపడి అలాగా ప్రయత్నించి ఎంచి ఎంచి తెచ్చుకున్నటువంటి పూల అన్నట్లుగా వచ్చినాయి. ఇంట్లో పూసిన పూలైనా మళ్ళీ ఎంచి ఎంచి కోసుకుంటే ఎలా శ్రేష్టంగా ఉంటుందో అలాంటి పూల రాశిట ఏది అంటే చెప్తున్నారు. ఆవర్జితై అంటే ప్రయత్నించి సంపాదించుకున్నటువంటి అంటే చేకూర్చుకున్నటువంటి ముఖ లోచన అంజలి పుటై పద్మై ఒక్కొక్క పువ్వు దేనికది ప్రత్యేకంగానే ఉంది. ఆయన శృతి చేసి శిరస్సు వంచి ఆ రంగనాథ స్వామికి దాసోహాన్ని సమర్పించాడు. శిరస్సు వంచి సమర్పిస్తే మనకు ఒకటే బుర్ర కాబట్టి ఒకటే ఆ పాదం దగ్గర మనం పెడతాం. ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి కాబట్టి అవి 4 పద్మాలు అయినాయి. 4 ముఖాలైతే 8 నేత్రాలు ఉంటాయి కాబట్టి అవి 8 నేత్రాలు 8 పద్మాలు అయినాయి. అది ఒక బ్రహ్మగారికి అయితే ఇంకా ఆ గుత్తులుగా మనం భావన చేయొచ్చు. ఒక బ్రహ్మ దగ్గరే తీసుకున్నా అవి ముఖ కమలోచన అంజలి పుటై దండం పెట్టు అని పిల్లలకు మీరు నేర్చినప్పుడు ఆ పిల్లడు ఇలా టక్ మని పడి మళ్ళీ లేచిపోతాడు అనుకోండి, అది నమస్కారం అవదు, గుర్తుపెట్టుకోండి. కింద మనం సాష్టాంగ పడేటప్పుడు అంజలించి సాష్టాంగం పడాలి. మళ్ళీ లేచిన తర్వాత కూడా మళ్ళీ చేతులు 2 ఇలా జోడిస్తే అప్పటికి నమస్కార ప్రక్రియ పరిపూర్ణం అవుతుంది.
అలాగే ఆ అంజలి కూడా ఒక పద్మపు మొగ్గలాగా ఉంది. ఆయన చేస్తూ ఉండేటటువంటి అంజలి, ఆయన నేత్రాలు, ఆయన ముఖాలు ఇవన్నీ కూడా చక్కగా ఎంచి ఎంచి తెచ్చినటువంటి పూలల్లాగా ఉన్నాయి, పద్మాలలాగా ఉన్నాయిట. అలాంటి పద్మాలతోటి ముఖలోచనాంజలి పుటై ఆవర్జితై పద్మై ఇవా ఎంచి ఎంచి కోసి తెచ్చినటువంటి పువ్వులలాగా ఆ వాటితోటి బ్రహ్మ త్వాం అపూజయతు, బ్రహ్మగారు నిన్ను పూజించాడయ్యా స్వామి అంటున్నారు. ఇందులో ఆయన స్తుతించాలి అంటే మనకి ఒకటే నాలిక, ఆయనకి 4 నాలుకలు ఉన్నాయి. ఆ నాలిక మీద సరస్వతి తాండవిస్తోంది. అంచేత ఆయన నోట్లోంచి వేదం ప్రతిధ్వనిస్తోంది. అలా వేదంతో స్తుతి చేస్తూ ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. అలా నమస్కరిస్తున్నప్పుడు ఆ శిరస్సులు స్వామి పాదాల దగ్గర ఎలా కనిపిస్తున్నాయి అంటే చక్కగా ఎంచి సమర్పింపబడినటువంటి పద్మాలలాగా కనిపిస్తున్నాయి. అలా ఆ బ్రహ్మగారు నీకు మానసికంగాను, వాచికంగాను, అలాగే కాయికంగాను కూడా నిన్ను ఆరాధన చేశాడయ్యా స్వామి. ఆ చేసినటువంటి ఆరాధన మంచి జ్ఞానంతో చేశాడు. ఆ జ్ఞానం కలగడానికి కారణం సర్గాభ్యాసం. అనేకములైనటువంటి పర్యాయాలు సృష్టి చేసి ఆరితేరి ఉన్నాడు కనుక నిశ్చితమైనటువంటి వికసించినటువంటి జ్ఞానంతో నీకు ధ్యానము, కీర్తనము, ఆరాధనము చేస్తున్నాడు ఆయన అంటూ ఇందులో బ్రహ్మగారి చేత ఆయన ఏ రీతిలో ఆరాధనని పొందాడో దాన్ని చెప్తున్నారు. మొట్టమొదట రంగనాథుడిని ఆ రకంగా అనేక కల్పములు, అనేక చాలా సమయం తన లోకంలో ఆరాధించినటువంటి వాడు బ్రహ్మగారు. అలా ఆరాధింపబడిన వాడే ఈ అర్చామూర్తిగా మనం ఇవాళ సేవిస్తూ ఉండేటటువంటి శ్రీరంగనాథ మూర్తి అంటూ మొట్టమొదట బ్రహ్మగారి ఆరాధనా విధానాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇక కమండలుగతై గంగా కమండలు లోంచి జాలువారినటువంటి కమండలు గళత్ గంగా అనడంలో స్థానికంగా ఉండేటటువంటి ఒక విశేషాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇది 2 రకాలుగా చెప్తారు. మన వ్యాఖ్యానంలో కంబరామాయణంలో ఉండేటటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. కులశేఖర పెరుమాళ్ళ యొక్క పెరుమాళ్ తిరుమలలో 3వ పాసురం మొదటి దశకంలో అని అనుకుంటున్నాం కదా. అప్పుడు బ్రహ్మగారు ఆరాధన చేస్తున్నట్టుగా ఉజ్ని కమలాలతో అని మనం అనుకున్నాం. కానీ కులశేఖరులు ఎలా ఆశపడ్డారు అక్కడ అనంటే అలాంటి స్వామిని దాసులతో కలిసి నేనెప్పుడు పూజిస్తానో కదా అంటారు. చివరిలో మనం ఆ కులశేఖర పెరుమాళ్ తిరుమలలో ఉండేటటువంటి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మరొక పాసురం కూడా ఇక్కడ నాన్ముగన్ తిరువందాదిలో పాసురం ఇక్కడే ఇచ్చేసినారు. 521వ పేజీలో చూడండి. కుడైకొండు నాన్ముగన్ కుండిగై నీర్ పెయ్దు మరైకొండ మందిరత్తాల్ వాళ్తే. మరైకొండ మందిరం అంటే వేదాలలో ఉండేటటువంటి మంత్రములు, వేద మంత్రములు అంటే అదే పురుష సూక్తము అని పెరియవాచ్యం పిళ్ళై వ్యాఖ్యానం చేస్తారు. కుడైకొండు నాన్ముగన్, కుడై అంటే ఇక్కడ కమండలంలో ఉండేటటువంటి తీర్థాన్ని పోసి కుండిగై నీర్ పోయిదు చేసి పురుష సూక్తాలతో స్థుతించి కరైకొండ కండత్తాన్ సెన్నిమేల్ ఏరా, విషంధరుడైనటువంటి విషాన్ని ఆరగించినటువంటి రుద్రుని శిరస్సు మీద జాలువారేటట్లుగా నీ పాదాలని ఆనాడు ఆయన కడిగేడు అని త్రివిక్రమావతార సన్నివేశాన్ని అందులో వర్ణిస్తారు. ఇక్కడ కమండలు గళత్ గంగా, కమండలోంచి జారుతున్నటువంటి గంగా అన్నప్పుడు బ్రహ్మగారి కమండలంలోంచి జారినటువంటి గంగా ప్రవాహం అనేది ప్రధానము. అదే ఆ జారిన నీరే గంగా అనేటటువంటి ఒక ప్రసిద్ధి ఉంది. అలా కాకుండా కావేరీ నదియే గంగా తీర్థమే కావేరీగా ప్రవహించింది అనేటటువంటి ఒక ఐతిహ్యం కూడా ఉంది అని అంటారు. అగస్త్య మహర్షి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి వచ్చేసాడు. కారణం
వింధ్య పర్వతం యొక్క అతిశయాన్ని తగ్గించడం కోసం అటువైపు ఉండిపోయాడు. గురువు గారికి నమస్కరిస్తూ వింధ్య పర్వతం పెరగడం అని శిరస్సు వంచి ఉంచింది అని అగస్త్యుని కథలో మనం ఆ, ఆ, అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. అలా అట్నుంచి వచ్చినప్పుడుట అగస్త్యుడు తన గంగా తీర్థం మళ్ళీ దొరకదు అని చెప్పి కమండలంలో గంగా తీర్థాన్ని నింపుకొని వచ్చాడట. అలా వచ్చినటువంటి ఆయన ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ కుడేమలై అనేటటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ కమండలుని అక్కడ పెట్టి స్నానం చెయ్యటానికి వెళ్ళాడట. వెళ్ళేటప్పుడు గాలికి పెద్ద గాలి వేసి కమండలం కదిలి అది దొర్లి పడిపోయింది. అందులో ఉండేటటువంటి నీరంతా కిందకి ప్రవహించింది. అలా ప్రవహించినటువంటి నీరే కావేరి నది అనేటటువంటి ఒక ఐతిహ్యాన్ని మనకి ఇందులో చెప్తారు. అక్కడ స్థల పురాణంలో చెప్పేది ఏది అనంటే కవేరరాజు కుమార్తె కావేరి. ఆ కావేరీ దేవిని అగస్త్యుడు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. వివాహం చేసుకుంటాను కానీ నేను శాశ్వతంగా నీ దగ్గర ఉండను, నేను నదిగా మారిపోతాను అని ముందుగానే ఆ రాజకుమార్తె చెప్పింది. అలాగే అని అంగీకరించాడు. అగస్త్యుడు వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళు దాంపత్య జీవనం కొనసాగింది. ఈమెకి నదిగా మారిపోవాలి అనేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అగస్త్య భగవానుడు ఒకసారి పెద్దల యొక్క శ్రీపాదాలని ప్రక్షాళనం చేసి శ్రీపాద తీర్థాన్ని తన కమండలులో నింపుకుంటున్నాడు. అదే సమయంలో ఈ ఉలోపముద్ర అని ఆమె పేరు అనమాట. తర్వాత కవేర రాజు కుమార్తె కాబట్టి కావేరి అని ఆమె కూడా జల రూపంలో ఆ కమండలంలో చేరిపోయింది. ఆయన ఆ కమండలాన్ని పట్టుకుని యాత్రకి వెళ్ళినాడు. అలా వెళ్ళి ఒక పర్వత ప్రాంతంలో ఆ కమండలాన్ని పెట్టి ఆయన స్నానానికి వెళ్ళాడు. ఇదే సమయం కదా అని ఆ లోపల ఉండేటటువంటి ఆ కావేరి భగవంతుణ్ణి ప్రార్థన చేసింది. నేను ఇందులోనే ఉండిపోయాను, నేను బయటికి రావాలి, స్వేచ్ఛగా ప్రవహించాలి అనంటే అప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలికి ఈ కమండలం కూడా కదిలి దొర్లిపోయింది. అలా దొర్లిపోతే అందులో ఉండేటటువంటి నీటితో పాటుగా ఈ కావేరి కూడా కిందకి వచ్చేసింది. అప్పుడే పెద్ద వర్షం కూడా పడింది. ఆ వర్ష జలము, ఈ కావేరీ జలము అదే సమయంలో ఒక ఉసిరిగా చెట్టుగా అక్కడ విష్ణువు మారతాడు అని చెప్పి నేను ఉంటాను అని విష్ణువు చెప్పాడు అని అంటారు. ఆ ఉసిరిగ చెట్టు వేళ్లకి బ్రహ్మగారు విరజా తీర్థంతో ప్రక్షాళనం చేశాడు అంటారు. ఈ 3 రకాలైనటువంటి తీర్థాలు కలిసి ప్రవహించేయి అని అంటారు. ఎక్కడైతే అగస్త్య భగవానుని యొక్క కమండలువు దొర్లిపోయిందో ఆ ప్రదేశాన్ని కుడమురుట్టి అని పిలుస్తారు. ఇప్పటికీ మైసూరు ప్రాంతంలో ఎత్తైనటువంటి ఒక కొండ ప్రాంతం ఈ కుడమురుట్టి అనేటటువంటి ప్రాంతము ఉంది అని అంటారు. ఆ రకంగా గంగాజలమే కావేరిగా మనకి ఈ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో ఉంది అనేటటువంటి ఒక ఐతిహ్యం కూడా ఇక్కడ ఇచ్చారు. కమండలు గళత్ గంగా అనడానికి బ్రహ్మగారి కమండలంలోంచి జారినటువంటి గంగా ప్రవాహము అనేది ప్రధానమైనటువంటి అర్థం. అదే చెప్పుకోవాలి మనం ఇక్కడ. కానీ స్థానికంగా ఈ కావేరీ తీర్థానికి ఉండేటటువంటి ఒక ఐతిహ్యాన్ని కూడా ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. అలా బ్రహ్మచేత ఆరాధనలు అందుకున్నటువంటి రంగనాథ స్వామిని మనం మనసులో భావన చేస్తూ మనం కూడా అలాగే త్రికరణములతోటి ఆ స్వామికి ఆరాధనని చేసుకోవాలి అని ప్రార్థిస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం.